ఎస్ మరిక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ని మాట్లాడతాను. అంతేనా? లేదు సార్, మాట్లాడినాక నేనేం మాట్లాడదు చెప్పి అన్ని మాట్లాడిన ఆయన సార్. మీ మాటలకి ఫ్యాన్స్ సార్, అందుకనే కొంచెం మీ మాటలకి బోల్డ్ మంది ఫ్యాన్స్ కదా. సో యా, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా డియర్ ఫ్రెండ్, నా కొలిగే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పగానే ఎస్ అని చెప్పిన. తర్వాత చెప్పిండు ఎవరు హీరో ఏం సినిమా అని తర్వాత అడిగిన. ఎందుకంటే మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 5 times, నేను ఒక 6 terms, 5 times ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, లోక్సభకు 6 సార్లు చిన్న వయసులో కష్టపడి ప్రజల మధ్యలో ఉండే ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ ముగుల్ రేకులు ఫేమ్ అని చెప్పగానే ఓకే అని చెప్పేశాను నేను. ఎందుకంటే ఆయన అడగగానే ఓకే అని చెప్పాను. తర్వాత ఈ ఫంక్షన్ గురించి చెప్పాను. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత బహుశా 2nd ఫంక్షన్ 3rd ఫంక్షన్. ఎందుకంటే ఎక్కువ R&B అంటే రూరల్లో రోడ్స్ మీద RRR లాంటి మెగా ప్రాజెక్ట్ చేయాలి. శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు ఇక్కడ హైదరాబాదుని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ మినిస్టరే కాదు, ఇండస్ట్రీ మినిస్టర్ కాకుండా ఆయన ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిగా ఏ విధంగా కష్టపడుతుందో మీరు చూస్తున్నారు. నేను కూడా రూరల్లో రోడ్స్ విషయంలో, ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా మంచి రోడ్స్ నిర్మాణించని మా సీఎం గారి డైరెక్షన్లో ఎప్పుడు కష్టపడి మనుషులు, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ సినిమా వాళ్ళు పిలిచినా నేను ఫంక్షన్కి తక్కువ వెళ్తుంటాను. కానీ ఈరోజు మీ అందరినీ కలుసుకునే రావడం, ఒక మంచి మెసేజ్తో ది 100 సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు, అలాగే డైరెక్టర్గా శశి గారు, నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సాంగ్కి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను నేను సినిమా. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో, కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా ఫస్ట్ షో వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను. మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని, వారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి, ఇలా సైబర్ క్రైమ్తోని మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం. మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం. ప్రతి ఇంటి వారు కూడా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విషయం అతను కలిపినప్పుడే అనిపించింది. ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు. ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అలా 100% ఖచ్చితంగా బెస్ట్ హీరో అవుతాడు. మేము నంది అవార్డు స్థానంలో 10 సంవత్సరాలుగా అవార్డు ఇచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించి గద్దర్ అవార్డు పెట్టి మొన్న పెద్ద ఎత్తున హైటెక్స్లో 10 సంవత్సరాల అవార్డు కూడా జ్యూరీ ఏర్పాటు చేసి జయసుధని చైర్మన్గా పెట్టి దాన్ని మళ్ళా స్టార్ట్ చేశాం. తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ ఫిలింగా ది 100 వస్తుందని చెప్పి ఎటువంటి డౌట్ లేదు. అట్లని చెప్పి నేనేం రికమెండ్ చేయ, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది నాకు మెసేజ్ ఉన్న సినిమాలు కావాలనే మా ఆరాటం తప్ప. మేము బలగం సినిమాకు కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు మా జ్యూరీ వాళ్ళు మా ఇంటర్వ్యూస్ లేకుండా ఆ కమిటీనే డిసైడ్ చేశాం. ఇక్కడ ఉన్న పెద్దలు కోదండరామారెడ్డి గారు, మేము చిన్నప్పుడు చదువుకుంటప్పటికెళ్ళి చిరంజీవి సినిమాలు చూస్తే వారు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఈరోజు కలవడం, అలాగే బి గోపాల్ గారు, గోపాల్ రెడ్డి గారు, శుభలేఖ సుధాకర్ కానీ, ఇంకా గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము చదువుకునే రోజుల్లో నాకు శ్రీధర్ బాబు గారు అంటే ఆయన ఇంకెక్కువ బిజీ, నాకు కొంచెం సినిమాలు అంటే ఇష్టం కాబట్టి అందరి సినిమాలు చూస్తాను. అందులో చిరంజీవి గారి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాం. అందుకనే కోదండరామారెడ్డి గారు కలవగానే చిరంజీవి గారికి జ్ఞాపకం వచ్చాను. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ నేను మీకు చెప్పదలుచుకుంది, తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి ఉపరాష్ట్రపతిగా
రిటైర్ అయిన అజాత శత్రువు అయిన వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది. దీంతోపాటు మీ టెక్నికల్ సిబ్బందికి హీరోయిన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్లో మీరు కూడా మంచి సక్సెస్ కావాలి. మీలో వాళ్ళందరూ కూడా పరిచయమే నాకు. మీ అందరికీ దాదాపు 3 గంటలు అంటే సినిమా చూసినంత పని అయిపోయింది అని మాకు టైం నిలవాలి. ఇప్పుడు 3 గంటలు మా శ్రీధర్ బాబు గారు, మా ఆర్కే సాగర్ గారు, ఇంతమంది డైరెక్టర్ చూసినాక నేనేదో హాఫ్ అన్ అవర్ అటెండ్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ గెలుస్తట్టు చెప్పి నాకు కొంచెం క్రికెట్ కూడా ఇష్టం కాబట్టి పోయి మ్యాచ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఆ మ్యాచ్ గురించే మర్చిపోయినాం. ఆ ట్రైలర్ చూస్తుంటే, ఆ సాంగ్ చూస్తుంటే, నాకు ఆయుధం అవసరం లేని చెప్పి ఆ డైలాగ్ చెప్పే తీరు చూస్తుంటే ఆర్కే సాగర్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడు. నా సపోర్టు, మా సినిమా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీ సినిమా ప్రమోషన్ కావాల్సిన విషయంలో కానీ ఫ్యూచర్లో నువ్వు ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకున్నా తప్పకుండా నా పూర్తి సహకారం, మా శ్రీధర్ బాబు గారి సహకారం నీకు ఉంటుంది. నువ్వు తప్పకుండా బెస్ట్ హీరోగా తెలుగు రాష్ట్రాలలో నీ పేరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మేము మొగుల్ రేకులు సీరియల్ అప్పుడప్పుడు మధ్య మధ్య అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతుంది సీరియల్. కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి ఏదన్నా టీ పెట్టమన్నా కాఫీ పెట్టమని ఎవరు వచ్చేది కాదు. మా మా ఇంట్లో వంట మనిషి మా పనిచేసే ఆవిడ రాజమండ్రి రామ కింద ఉంటుంది, కింద సరౌండ్ క్వార్టర్, పైకి పిలిస్తే రాకపోతుండే. సీరియల్ అయిపోయి నువ్వు వస్తా అని చెప్పేది. ఇంకా నేనే పోయి టీ పెట్టుకునే, లేకపోతే మా మిసెస్ని బదిలాడి టీ పెట్టుకునే పరిస్థితి. అలా అందరికీ కూడా సుపరిచితుడు ఆయన. కాబట్టి అందరూ చూస్తారని తెలుసు, కానీ చూడాలని యాజ్ ఎ మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో. క్రైమ్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది సాగర్. అందరికి కూడా మరొకసారి ఈ టీం సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇక్కడికి ఇచ్చేసిన అతిరథ మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ, తప్పకుండా పైరసీ విషయంలో కూడా నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాను, తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సమాజంలో మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆ నిర్మాతలు కష్టపడి హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఇలాంటి కొత్త హీరోని పరిచయం చేస్తుంటే పైరసీ వస్తే వేలాది కోట్ల రూపాయలు నష్టపోతారు. తప్పకుండా మా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది. ఇప్పటికే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా డెఫినెట్గా దాని విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సాగర్, యువర్ ఫ్యూచర్ హీరో ఆఫ్ తెలంగాణ.